ఇదండి అరుణాచలంలో మేము స్టే చేసినటువంటి యాత్రి నివాస్. ఇవి ఎన్నో బ్లాక్లు ఉన్నాయండి, ABCDFGHIJKL అని ఇట్లా. అయితే మాకు డి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో అదిగా చూస్తున్నారు కదండి, D201 ఈ రూమ్ నెంబర్ ఇచ్చారు. మరి ఈ రూమ్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూపించి మరి ఎంత ఒక రోజుకు పర్ డే ఎప్పుడు చెక్ ఇన్ అవ్వాలి, ఎప్పుడు చెక్అవుట్ అవ్వాలి అవన్నీ మీకు చెప్తాను, సరేనా? ఫస్ట్ కీస్ ఓపెన్ చేస్తున్నా, నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైమే లోపలికి ఎంటర్ అవుతున్నా, చూద్దాం ఎలా ఉందో, సరేనా? పంచభూత లింగాలలో ఒకటైనటువంటి అగ్నిలింగం ఉన్న మహత్తరమైన ప్రదేశమే అరుణాచలం. తమిళంలో తిరువన్నామలై అంటారు. మరి అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎక్కడ స్టే చెయ్యాలి, ఏ హోటల్ బాగుంటుంది సౌకర్యంగా అని అంటే హోటల్ ఆలయం అని చెప్పవచ్చు. దీన్నే యాత్రి నివాస్ అని అంటారు. మేము కూడా ఈ హోటల్లోనే బస చేశాము. చాలా బాగుంటుందండి. దీన్ని తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆఫ్ తమిళనాడు సంబంధించిందండి. చాలా బాగుంటుందండి. రకరకాల బ్లాకులు ఉంటాయి, చూస్తున్నారు కదా. విశాలంగా ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, ఆట స్థలం ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది. ప్రతిదీ చాలా చాలా బాగుంటుందండి. నిజంగా ఒక మధ్యతరగతి వాళ్లకు చాలా అనువైన స్థలం అని చెప్పవచ్చు. అంత బాగా ఉంటుంది హోటల్ ఆలయం. వీళ్లకు ఈ యొక్క తిరువన్నామలై అంటే అరుణాచలంలోనే కాదు, రామేశ్వరం, కాంచీపురాలలో కూడా హోటల్స్ ఉన్నాయండి. ఫస్ట్ మేము రిసెప్షన్కి వెళ్ళి వాళ్లకు మనం ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదండి వాళ్ళ వెబ్సైట్లో, అది చూపించి మన మొబైల్లో ఉన్నది రూమ్ కావాలి అని మనం చెప్పాలన్నమాట. ఆ హోటల్ తాలూకు టారిఫ్ ఇక్కడ ఉందండి. నేను తర్వాత మీకు దీనికి సంబంధించి వివరిస్తాను. రూమ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూస్తున్నారు కదండి. ఇదే ఆ హోటల్ ఆలయానికి సంబంధించిన రిసెప్షన్ అన్నమాట. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. చాలా బ్లాకులు ఉన్నాయి, ABCDE అని ఇట్లా రకరకాల బ్లాకులు ఉన్నాయి. మరి మనకు ఎక్కడ రూమ్ కేటాయిస్తారు, ఎలాంటి రూమ్ కేటాయిస్తారు అన్నది చూడాలి. అందుకనే రిసెప్షన్లో మా అమ్మాయి మాట్లాడుతోంది. ఆ పక్కనే మా డ్రైవర్ ఉన్నాడన్నమాట. వాళ్ళు తమిళంలో మాట్లాడితే తను తమిళంలో వాళ్ళకు అర్థమయ్యేలా చెబుతారని అదిగో డ్రైవర్ ఇక్కడ ఉన్నారు. అదిగో మా అమ్మాయి ఆమని వాళ్ళు ఉన్నారు, గమనిస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు. మేము చాలా రోజులు అంటే 1 month 2 months బిఫోరే అడ్వాన్స్డ్గా ఈ యొక్క హోటల్ ఆలయంలో యాత్రి నివాస్ అంటారు కదండి, ఇక్కడ రూమ్ బుక్ చేశామన్నమాట. వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు చెబుతాను. ఎంతమంది ఉండొచ్చు ఏంటి అన్నది కూడా మీకు వివరంగా చెబుతానండి. ఒక్కరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, 6 మంది ఉండొచ్చు, 8 మంది కూడా ఒకే రూమ్లో 8 మంది కూడా ఉండొచ్చు. అదేంటి ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఈ హోటల్ ఆలయంలో ఆ సదుపాయం ఉంది. మామూలుగా అయితే ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుంటే 2 కంటే ఎక్కువ ఉండకూడదు అని అంటారు. కానీ ఇక్కడ హోటల్ గదుల్లో 6 మంది ఉండొచ్చు, 8 మంది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ రెస్టారెంట్కు వచ్చాము మనము. ఏదైతే రిసెప్షన్ ఉందో దానికి ఆపోజిట్లోనే ఈ రెస్టారెంట్ ఉంటుందండి. గమనిస్తున్నారు కదా, చాలా శుచిగా శుభ్రంగా ఉంటుంది. అసలు ఈ వాతావరణమే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనకు. అందుకనే చాలామంది హోటల్ ఆలయంలో రూమ్ బుక్ చేసుకుంటారు. ఇది తమిళనాడు టూరిజానికి సంబంధించి అయినా, తమిళనాడు గవర్నమెంట్ అండర్టేకింగ్ అయినా మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ ఉండడం విశేషం. చాలామంది మన తెలుగు వాళ్ళు మాకు కనిపించారు. చూస్తున్నారు కదండి, ఎంత విశాలంగా ఉంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుంది, మన వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇంతకు మించి ఇంత చక్కటి వాతావరణానికి ఇంకా ఏం కావాలండి? చక్కటి హోటల్, ది బెస్ట్ హోటల్ ఇన్ అరుణాచలం అంటే నేనైతే హోటల్ ఆలయం అని చెబుతాను. రూమ్స్ కూడా రీజనల్ ప్రైజెస్లోనే ఉంటాయండి, మరీ ఎక్కువగా ఏమీ ఉండవు. ఏసీ రూమ్స్ ఉంటాయి, అఫ్కోర్స్ నాన్ ఏసీ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. ఏసీ రూమ్స్ దేనికి ఎంత అన్నది నేను మీకు
హోటల్ రూమ్ చూపించాలి కదండి. హోటల్ రూమ్ చూపించిన తర్వాత అవన్నీ మీకు వివరంగా చెబుతాను. చూస్తున్నారు కదండి, మనకు గిరి కూడా కనిపిస్తుంటుంది. అరుణాచలంలో శివుడు మనకు గిరి రూపంలో దర్శనమిస్తారు కదండి, అక్కడ ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ హోటల్ ఆలయం ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇందాకే చెప్పాను కదండి, ఈ మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, దాన్నే తమిళంలో గిరివలం అంటారు. ఆ గిరివలం రోడ్డులో ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణలో తప్పకుండా సందర్శించాల్సినటువంటి అష్టలింగాలలో ఒకటి అయినటువంటి ఈశాన్య లింగం వీధిలోనే ఈ యొక్క హోటల్ ఆలయం ఉంటుందండి. గమనిస్తున్నారు కదా, అదిగో మా కార్ అక్కడికి వెళుతోంది. అంటే మాకు డి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారండి. అదిగో చూస్తున్నారు కదా, ఇది డి బ్లాక్. ఇందాక మీకు చెప్పాను కదండి, ఏబిసిడి అని ఇట్లా చాలా బ్లాక్స్ ఉన్నాయి. బట్ చాలా అద్భుతంగా ఉందండి హోటల్. నిజంగా ఆ పరిసరాలు అదంతా మీరు కూడా గమనిస్తూ ఉంటారు. ఇంకా మీకు హోటల్ రూమ్ చూపించలేదండి. రూము కూడా మేము 6 మంది ఉన్నామండి. 6 మందికి కలిపి ఒకే రూమ్ తీసుకున్నాము. అవునా, 6 మంది ఒకే రూమ్లో ఎలా ఉంటారు అని అంటే, మరి ఆ రూమ్ ఎలా ఉంటుంది, దాని ప్రత్యేకతలేంటి కూడా మీకు చూపిస్తాను. 6 మంది మేము ఒకే రూమ్లో ఉన్నాము. ఏమండి, ఒక్కరోజు కోసం కదండి, అందరము కలిసి ఒకే చోట ఉన్నాము. మరి బాత్రూమ్ అంటే వాష్రూమ్ ఫెసిలిటీ అవన్నీ, మరి ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, డ్రెస్ మార్చుకోవడానికి ఇలాంటివన్నీ కావాలి కదండి. అంతమంది 6 మంది ఒకే రూమ్లో ఎలా ఉంటారు అని మీరు అనుకోవచ్చు కదండి. మీరు రూమ్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూమ్, ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూమ్ లాగా అంటే మనకు 3-4 రూమ్లు కావాలండి. 3-4 రూములు, పైపెచ్చు వేసవి కాలం. అరుణాచలం అనగానే వేడి ఎక్కువగా ఉంటుందండి. ఏసీ రూమ్సే కంపల్సరీ కావాలి. నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, అయితే ఏసీ రూమ్స్ కావాలి. మరి ఏసీ రూమ్స్ 3 రూమ్లు అరుణాచలంలో తీసుకోవాలంటే ఎంత ప్రైస్ అవుతుందండి? కనీసం ఒక్కొక్క రూమ్ 3,000 అన్నా కూడా దాదాపు మనకు 6-9 వేలు అవుతుంది. మరి 9,000కు గాను ఒకే రూమ్లో మేము ఉండడం మూలంగా మాకు ఎంత సేవ్ అయింది, అసలు రూమ్ ఎలా ఉంది, ఆ రూములో ఉండడానికి సదుపాయాలు ఎలా ఉన్నాయి, 6 మంది ఉండేలా ఒక రూమ్ ఉంటుందా, మరి బెడ్స్ ఎలా ఉంటాయి, మరి ఏసీ ఎలా ఉంటుంది, అవన్నీ మీరు ఈ యొక్క వీడియోలో మరి కాసేపట్లో చూపిస్తానండి. పక్కనే కదా లిఫ్ట్ కూడా ఉందండి. మా లగేజీ అంతా లిఫ్ట్లో వస్తుంది. మేము బై ఫుట్ వెళ్ళాము, ఫస్ట్ ఫ్లోరే కదండి. గమనిస్తున్నారు కదా, మేము పైకి వచ్చేసామండి. ఇక కాసేపట్లో మేము ఏ రూమ్లో అయితే బస చేశామో ఆ రూమ్ను మీకు చూపించబోతున్నాను. ఇది హోటల్ ఆలయం అండి అరుణాచలంలో. చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటండి, ఇక్కడ మనకు కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ఇస్తారండి. మార్నింగు మనకు కాంప్లిమెంటరీగా ఎంతమంది ఉంటే అంతమందికి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు ఫ్రీగా అన్నమాట. ఆ బ్రేక్ఫాస్ట్ను మనం ఎంచక్కా మార్నింగ్ వెళ్ళి చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం మధ్యాహ్నం 2 గంటలకు రూమ్లో చెక్ ఇన్ అవుతే మరుసటి రోజు 11 o'clock 11 గంటలు ఉదయం చెక్అవుట్ అవ్వాలి. అంటే 2 గంటలకు చెక్ ఇన్ అయితే మధ్యాహ్నము, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు మస్ట్ అండ్ షుడ్గా చెక్ ఇన్ అవ్వాలి, చెక్అవుట్ అవ్వాలి. చెక్ ఇన్ ఏమో 2 o'clock ఆఫ్టర్నూన్, చెక్అవుట్ ఏమో 11 o'clock ఉదయం పూట అన్నమాట. గమనిస్తున్నారు కదండి, అటు ఇటు వెళ్ళడానికి కూడా చాలా బాగా బాల్కనీ కూడా ఉంటుందండి. నిజంగా చూస్తూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి హోటల్ నిర్మించారు వీళ్ళు, ఈ యొక్క తమిళనాడు టూరిజం వాళ్ళు అనిపించింది. అదిగో ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళి మన హోటల్ రూమ్ని చూద్దాం. మీరు రూమ్ ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నారు కదండి. మరి ఆ రూమ్ దగ్గరికి వచ్చేసాము. మన రూము 201 డి బ్లాక్ అండి. అరుణాచలంలో మేము స్టే చేసినటువంటి యాత్రి నివాస్. ఇవి ఎన్నో బ్లాక్లు ఉన్నాయండి, ABCDFGHIJKL అని ఇట్లా. అయితే మాకు డి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో అదిగో చూస్తున్నారు కదండి, D201 ఈ రూమ్ నెంబర్ ఇచ్చారు. మరి ఈ రూమ్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూపించి, మరి ఎంత ఒక రోజుకు పర్ డే, ఎప్పుడు చెక్ ఇన్ అవ్వాలి, ఎప్పుడు చెక్అవుట్ అవ్వాలి, అవన్నీ మీకు చెప్తాను. సరేనా? ఫస్ట్ కీస్ ఓపెన్ చేస్తున్నా. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైమే లోపలికి ఎంటర్ అవుతున్నా. చూద్దాం ఎలా ఉందో. సరేనా?
అన్నట్టు చెప్పడం మధ్య చాలా మంది కలిసి ఉండొచ్చు, అంటే ఒక 5-6 మెంబర్స్ అన్నమాట. ఒకే పెద్దది ఇది. లైట్లు ఎక్కడున్నాయి తెలియట్లేదు. లోపలికి వెళ్ళాలి. లోపల అమ్మయ్య అద్దుగో చూస్తున్నారు కదండి, ఇది గమనిస్తున్నారు కదా. అదిగో ఇక్కడ డబల్ బెడ్, అక్కడ ఒక డబల్ బెడ్, మెల్లగా నిదానంగా. ఇదొక డబల్ బెడ్, అదిగో ఇది ఒక సింగిల్ బెడ్. ఓకేనా? అదే ఇదొక డబల్ బెడ్, అది ఒక సింగిల్ బెడ్. ఇది ఓకే కదా, గమనించండి. ఇంతమందికి ఫ్యాన్స్ ఉన్నాయండి, గమనిస్తున్నారు కదా. పైన చూడండి ఫ్యాన్స్ ఉన్నాయి, అంటే ప్రతి బెడ్కి ఒక్కొక్క ఫ్యాన్ ఉంటుంది. గమనించండి, పైకి చూపించండి. ప్రతి బెడ్కు ఒక ఫ్యాన్ ఉంటుంది. అదిగో చూడండి, అదిగో ఇక్కడ కూడా చూడండి, అదో ప్రతి బెడ్కు ఫ్యాన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏసీలు కూడా ఉన్నాయి చూడండి. అంటే మనకు నాన్ ఏసీలో కావాలన్నా ఏసీలో కావాలన్నా కూడా ఈ రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. లేదు మాకు నాన్ ఏసీ కావాలనుకుంటే ఏసీలు ఏమి ఆఫ్ చేయరు, ఓన్లీ ఫ్యాన్స్. అంటే ప్రతి బెడ్ కింద ఒక ఫ్యాన్ ఉంటుంది కాబట్టి కొంతవరకు బెటర్ అనిపిస్తుంది. బట్ సమ్మర్ సీజన్లో అయితే చాలా హీట్గా ఉంటుంది. అయితే మేము ఏసీలో తీసుకున్నాము. సో ఈ ఏసీలు మనం ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, గమనిస్తున్నారు కదా. సో ఎట్ ది సేమ్ టైం మనం ఇలాగే ఒకసారి ఇటువైపు కూడా చూద్దాం ఎలా ఉందో. అదిగో ఇదండి బాత్రూమ్. ఇక్కడ అదిగో ఇదొక వాష్రూమ్ అండి, చూపించండి ఇటు. అదిగో ఇట్లా టాయిలెట్. ఇది ఈ రకంగా గీజర్ కూడా ఉంది చూడండి, స్లోగా గీజర్. అదిగో ఇక్కడ ఒకటి, ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. చూడండి ఎలా ఉందో. అంటే లేడీస్ కు డ్రెస్ చేసుకోవాలంటే జెంట్స్ బయటకు వెళ్ళాల్సి ఉంటుంది కదా జనరల్ గా, మామూలుగా ఒక రూమ్ తీసుకున్నప్పుడు. సో అట్లా ఉన్నారు. ఇక్కడ ఇది ఉంటుంది, అది వాష్ బేసిన్ ఉంది, గమనిస్తున్నారు కదా. సో ఈ రకంగా వాళ్ళు అరేంజ్ చేశారు. అదిగో సోపు, పేస్ట్, బ్రషెస్ ఇవన్నీ ఇట్లా యాడ్ చేస్తున్నారు. ఇదొకటి. సో ఇక్కడ ఒక బాత్రూమ్ ఉందండి. దీనికైతే గీజర్ లేదు. అదిగో ఇది ఒక బాత్రూమ్, ట్యాప్స్ సిస్టమ్ ఉన్నాయి. మరి గీజర్ అయితే ఆ రూమ్కే ఇచ్చారు. అంటే ఇది ఈ రకమైన టాయిలెట్, ఇది ఈ రకమైన టాయిలెట్. ఒక్క నిమిషం అండి చూపిస్తాను మీకు. అదిగో చూస్తున్నారు కదా, టీవీ ఉంది. అదిగో ఇక్కడ అరుణామల ఇది ఉంది, ఫోన్ కూడా ఉందండి, ఫోన్ ఫెసిలిటీ కూడా. అదిగో ఇక్కడ హ్యాంగర్ ఉంది, చూస్తున్నారు కదా, హ్యాంగర్ ఉన్నాయి. అలాగే అదిగో ఇక్కడ చూడండి, మనం ఇవి చేసుకోవడానికి గమనిస్తున్నారు కదా, బోర్డులు ఉన్నాయి, స్విచ్ బోర్డులు ప్రతి చోట. అదిగో చూడండి ఎంత బాగా ఉందో. అదో ఇక్కడ చూస్తే అద్భుతమైన వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఈ కర్టెన్లు ఇట్లా. అదిగో వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు. అదిగో గమనిస్తున్నారు కదా. అదిగో అదిగో ఇదండి దీని ప్రైజు. దీని తాలూకు నేను మళ్ళీ మీకు చెబుతానండి. అదిగో టీవీ కూడా ఉంది. అదిగో ఏసీకి అయితే ఏసీ ఉన్నాయి, ఫ్యాను, నాన్ ఏసీకి అయితే ఫ్యాన్ ఉన్నాయి. దీని ఎంట్రీ ఏంటన్నది చెప్తాను, సరేనా? హోటల్ ఆలయంలో రూమ్ కేటగిరీసు, రూమ్ టారిఫ్ ఇక్కడ చెబుతున్నాను, ఒకసారి చూడండి. క్లబ్ రూమ్ ఏసీ వీక్ డేస్లో 1200 1 పర్సన్కి అండి. ఇది వీకెండ్స్లో 1400. అదే స్పెషల్ డేస్ అంటే కార్తీక పౌర్ణమి అలాంటి స్పెషల్ డేస్లో 1500. డీలక్స్ రూమ్ ఏసీ ఇద్దరికి వీక్ డేస్లో 1800, వీకెండ్స్లో 2000, స్పెషల్ డేస్లో 2400. డీలక్స్ సూట్ ఏసీ 4 మెంబర్స్కి వీక్ డేస్లో 3800, వీకెండ్స్లో 4500, స్పెషల్ డేస్లో 5000. డీలక్స్ ఫ్యామిలీ ఏసీ 3 మెంబర్స్కు వీక్ డేస్లో 2700, వీకెండ్స్లో 3000, స్పెషల్ డేస్లో 3300. డీలక్స్ ఫ్యామిలీ ఏసీ 6 మెంబర్స్కు వీక్ డేస్లో 5000, వీకెండ్స్లో 5400, స్పెషల్ డేస్లో 6600 అండి. అదే డిలక్స్ ఫ్యామిలీ ఏసీ 8 మెంబర్స్ కంటే 8 మెంబర్స్కు వీక్ డేస్లో 6000, వీకెండ్స్లో 6500, స్పెషల్ డేస్లో 7500 అండి. ఇవ్వండి. మేము వచ్చేసి డిలక్స్ ఫ్యామిలీ ఏసీ 6 మెంబర్స్కి
తీసుకున్నామండి. మేము వీకెండ్స్లో వెళ్ళామంటే సాటర్డే సండే కాబట్టి మాకు 5400 పడిందండి. మీరు చూశారు కదా, ఆ రూము 5400 పడింది 6 మెంబర్స్ కోసము. అయితే మేము మళ్ళీ ఒక హాఫ్ డే ఎక్స్ట్రా ఉన్నాము మండే రోజు. దానికోసం ఒక హాఫ్ డే అని 2500 అంటే 2500 ఎక్స్ట్రా పే తీసుకున్నారన్నమాట. ఈ హోటల్కి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి, లేకపోతే ఈ హోటల్ ఆలయంలో రూమ్స్ దొరకవు. ఇది తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండర్టేకింగ్ కిందికి వస్తుందండి. వీళ్ళకు రామేశ్వరం, కాంచీపురంలో కూడా హోటల్స్ ఉన్నాయండి. ఈ హోటల్ ఆలయంలో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. మీరు రిజర్వేషన్ చేసుకోవాలంటే కొంచెం అడ్వాన్స్గా చేసుకోవాలి. ఆ నెంబర్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. 7358100396. ఇంకొక నెంబరు 04175299118 అండి. మరొకసారి నెంబర్స్ చెప్తాను. 7358100396. ఇంకొక నెంబరు 04175299118 అండి. మీరు ఈ నెంబర్స్కు ఫోన్ చేసి అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు. గమనించండి. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.